2 లీటర్లు ఆగకుండా ఈ యొక్క తొడసం వంశీల ఆడబిడ్డ 2 లీటర్ల నూనెను, నువ్వుల నూనెను, గానుగులో తీసినటువంటి నువ్వుల నూనెను, 2 లీటర్ల నూనెను ఆగకుండా తాగడం అనేది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. ఇది వీడియోలు ఫోటోలు తీసే వాళ్ళు పోటీ పడుతున్నారు. జయసేవ కేవ్ రైడర్స్ ఆదివాసులు అంటేనే సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరు. అందులో భాగంగానే పుష్యమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఆదివాసీ గూడెంలో ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు, దేవుళ్ళకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు తొడసం వంశస్థుల కామ్దేవ్ ఖతర్నాక్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ఖతర్నాకే కాదు, అద్భుతం కూడా అనాలి. అలాంటి ఖతర్నాక్ అద్భుతమైన ప్రోగ్రాంని నేను చూడాలి అండ్ మన ప్రపంచానికి, ఆదివాసీ సమాజానికే కాదు ప్రపంచానికే చూపెట్టాలనే ఉద్దేశంలో పొద్దుగాల 5కి లేచి రెడీ అయ్యి ఓ 5:06కు బయలుదేరినాం. చలి అండ్ పొగమంచు అయితే ఓ రేంజ్లో ఉన్నది. కానీ ఎంత చలి ఉన్నా ఏమున్నా కూడా ఆ దేవుడి ఆశీస్సులు, ఆ చల్లని చూపు, మా అభిమానుల ప్రోత్సాహం, ప్రేమ ఉంటుంది. సో ఆ బలం, ఆ ప్రోత్సాహం వల్ల ఎంత చలి ఉన్నా ఏమున్నా, ఏ కండిషన్లో ఉన్నా మేము వెళ్ళి వీడియో చేసి మన సబ్స్క్రైబర్కి చూపిస్తాం. అట్లా చూపిద్దామనే నేను వినోద్ బ్రో పొద్దుగాలనే బయలుదేరినాం. ప్రజెంట్ అయితే తిరియని మండల్లో మోయింద దాటినాం. చూడండి కేబీ రైడర్స్, మన రోడ్లు ఉమ్మడి జిల్లాలో ఇట్లుంటాయి. నేనైతే ఈ రోడ్కి తిరియని టు లింగాపూర్ రోడ్కి ఒక 6 monthsకి 1 yearకి మస్తు ఇంపార్టెంట్ పెద్ద కారణం ఉంటే తప్ప ఈ రోడ్కి, ఈ రూట్కి అసలే రాను. ఎందుకంటే 15-20 స్పీడ్ పోతున్నాం బండి. ఎంత అంటే మొత్తం కంకర బండలు, కంకర బండలు, కంకర బండలు. అది ఇట్లాంటి రోడ్డు ఘోరం అసలు. దీనికంటే అడవిలో కచలంతో వాళ్ళు మంచిగా ఉంటాయి, అంత ఘోరంగా ఉన్నది. అయితే ఎందుకు ఇంత కష్టపడి ఇంత ఘోరమైన రోడ్లో కూడా నార్నూర్కి పోతున్నాము అంటే, తొడసం వంశస్థుల కామ్దేవ్ దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో జనవరిలో జరుగుతుంది. అదేంటిది అంటే, తొడసం వంశానికి చెందిన ఆడపడుచు 2-3 కిలోల నూనె తాగి తన మొక్కును సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. సో నేనైతే ప్రపంచంలో ఎక్కడ వినలే. ఆదివాసులకి ఉండే సాంప్రదాయాలు, సంస్కృతి అంటేనే ప్రత్యేకం. అందులో తొడసం వంశస్థుల కామ్దేవ్ దేవుని దగ్గర ఇదైతే అద్భుతం అనాలి. అసలు అలాంటి సంస్కృతి, అలాంటి ఆచారం, సాంప్రదాయం అయితే ఎక్కడ, ఏ దేవుడి దగ్గర ఎక్కడ నేను చూడలే అండ్ ఉండదు. అండ్ నాకు తెలిసి తొడసం వంశస్థుల దేవుడు కామ్దేవ్ అంటే ఖతర్నాక్ సాంప్రదాయం. అది వాళ్ళకు అదొక ఏమంటారు, కీర్తి ప్రతిష్ట, వాళ్ళకు అదొక ప్రత్యేకం, వాళ్ళది అదొక చరిత్ర. సో అంత గొప్ప సాంప్రదాయాన్ని, సంస్కృతిని చూపెట్టాలనే ఇంత కష్టపడి ఇలాంటి రోడ్లో పోతున్నాం. నాకు తెలిసిన సమాచారం అయితే తొడసం వంశస్థుల ఆడపడుచు ఒక ఆడపడుచు 3 సంవత్సరాలు కంటిన్యూగా 3 సంవత్సరాలు తాగుతారు. తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. గతంలో మేము పోయినాం 2024 అనుకుంటా, అప్పుడు కూడా వీడియో తీసినాం. కానీ అప్పుడు టెక్నికల్గా కూడా ఇంత స్టాండర్డ్స్ లేకుండే అండ్ మంచిగా తీసినాము. కానీ ఇప్పుడు మరింత మంచిగా మళ్ళీ మన వాళ్ళకి చూపెట్టాలనే ఉద్దేశంలో నాకు కూడా చూడాలని అనిపిస్తున్నది. అందుకోసమే వినోద్ బ్రో నేను పోతున్నాం. ఎందుకంటే మా వినోద్ బ్రో తొడసం వంశానికి చెందిన వీరుడు, ధీరుడు, అందగాడు కాబట్టి మా వినోద్ బ్రోని తీసుకుపోతున్నా కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గరుండి నన్ను ఆ వీడియో తీయడంలో వినోద్ బ్రో నాకు హెల్ప్ చేస్తాడు అని తొడసం వంశస్థులు, తొడసం వినోద్ను తీసుకొని పోతున్నా. మనం ఈరోజంతా కామ్దేవ్ దేవుడి గురించే మాట్లాడదాం. వీడియోనైతే వీలైనంత ఖతర్నాక్ తీద్దాం. సమాచారం ఉంటుంది అక్కడ, మీకు వీడియో లాస్ట్లో మాట్లాడదాం, మొత్తం రికార్డ్ చేద్దాం. ఆఫ్టర్ 1.5 hour తర్వాత ఫైనల్లీ రీచ్డ్ జైనూర్కి అయితే రీచ్ అయినాం. ఒక టీ బ్రేక్ తీసుకొని, సో మా డైరెక్షన్ అయితే రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నార్నూర్ నాకు తెలిసి 10 kilometers ఉంటుంది అనుకుంటా, 10 to 15 మధ్యలో ఉంటుంది. ఇంకొద్దిసేపట్లో మా డెస్టినేషన్కి రీచ్ అవుతాం. రోడ్లు అయితే క్రేజీ, సూపర్ ఉన్నాయి అసలు.
అదేందో మా తిరేని మండలంలోనే రోడ్లు మంచిగా ఉంటాయి తప్ప వేరే మండలాలు ఎక్కడైనా రోడ్లు అయితే సూపర్ ఉంటాయి. కవాసాకిలు మెయింటైన్ చేయొచ్చు ఇట్లాంటి రోడ్ ఉంటే. అయితే నార్నూర్ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో జామ్డా అని విలేజ్ ఉంటుంది. అక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు. అంటే మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెకి తొడసం వాళ్ళకే ఇచ్చినాం. తొడసం గోపాల్ అని మా బాబాయ్ ఉంటాడు, ఫీల్డ్ అసిస్టెంట్. సో మా పిన్నిని ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చినామో ఇంకొంచెం ఇక్కడ సర్కిల్ పెరిగింది. ఇప్పుడు ఆ బాబాయ్ అండ్ వినోద్ బ్రో వల్ల ఈ కామ్దేవ్ దేవుంది ఎక్కువ మాకు తెలిసింది. అండ్ అక్కడ వెళ్ళి మాకు మంచిగా వీడియో కానీ ఏదైనా దేవుడి దగ్గర దర్శనం కానీ ఏదైనా కూడా మాకు మంచి సౌలభ్యం ఉంది అంటే వినోద్ బ్రో అండ్ గోపాల్ బాబాయ్ అండ్ మా పిన్ని వాళ్ళ వల్లనే. వెల్కమ్ టు నార్నూర్. మొత్తం మీద నార్నూర్కి అయితే రీచ్ అయినాం. ఇంటి నుంచి జస్ట్ 2 hours, 2 గంటల తిరియన్ నుంచి నార్నూర్కి వచ్చినామంటే క్రేజీ. ఇంకా లింగపూర్ రూట్ కాబట్టి అక్కడ రోడ్డు మంచిగా లేక 2 hours పట్టింది. అదే రోడ్డు మంచిగా ఉంటే ఇంకా 1.5 hours వస్తుండే. మరికొద్దిసేపట్లో కామ్దేవ్ దేవుని దేవస్థానంకి అయితే రీచ్ అవుతాం. ఇంకొక 200 meters. ఆ జనము రద్దీ మీరు చూడొచ్చు. ఎడ పెడదాం బ్రో, ఇటు పెడదాం. జాతర కోసమే ఇదంతా క్లీన్ చేస్తున్నారు. 15 రోజులు. వైట్ డ్రెస్లో మొక్కుతున్న వాళ్ళందరూ తొలసం వంశస్థపు కొత్త కోడళ్ళు, అంటే దేవునికి పరిచయం అయింది అన్నట్టు వీళ్ళు. అంటే బేటింగ్ అంటారు మా గోండి లాంగ్వేజ్లో. అంటే బేటింగ్ అంటే దేవుని పరిచయం కావడం, అంటే దేవునికి పరిచయం చేయడం. దాని తర్వాతనే దేవుణ్ణి ఎప్పుడైనా తర్వాత చూసే అవకాశం ఉంటుంది. సో ముందు బేటింగ్ అయిన తర్వాతనే దేవుణ్ణి ఎప్పుడైనా జీవితం అంతా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో గోండిలో బేటింగ్ అంటారు. సో ఆ ప్రాసెస్ అయింది.
दीपक मंచి दीपक जरा 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 डर के मत साइलेंट उतर 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 मोबाइल एनका తీసుకున్నాడు लोली लोली हाथ नीचे राइट హలో నేను ఇప్పుడు కాంతి దగ్గర లేదు లేదు పని వీడియో కాల్ 2 minutes యూట్యూబ్ కాల్ సెకండ్ వాయిస్ మాట్లాడి
सेला परत मी सांगा घेऊन जर बुडकी सेला गोडी तल इर्सी मला घेऊन होतं मला काल करा सांगते ಬಚ್ಚಿರೋ ನಾಯಕರಿಗೆ ವಾತ್ಯಾರು ಸೊಡಿತಾರೆ పేరుతో మరాఠ్ చూడితే మాకు పేన్స్ కూడా అంత ఇది జాగ్రత్తగా సోనియా గాంధీ వాత ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ವಾತೋರು ನಾರ್ನೂರ್ ಮಂಡಲ್ ತಗ ಅಷ್ಟೇ ಮಾವ ಜೀವ ಚೊಕೊಂಡು ಮಚ್ಚಲೆ ಅಂದ್ರೆ ಮಾಕು ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆಟಿ ఢిల్లీ తగటలు ಈಗ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಮಾತ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮಾತೋರಿಗೆ ಮರ ಚೌಡಗುರು ವಾತ್ಯಾರು ಸೊಡಿತಾರೆ ಇದೇ ಏರಿಯಾದಾಗ ಮಾ ಹೈಮಂಡಾಪ ಆಗ್ತಾರು ಮಾರ್ಲವ ಆಯ್ತಾರ ಅದು ಅಚ್ಚೂರು ವಾತ್ಪದಿಗ್ರ ಮಾವ ಡೆವಲಪ್ ಕಿಯಾನ ಮಾకు ಐಟಿಡಿ ಎಗ್ಯಾನ್ ಮಂತ ಡೆವಲಪ್ ಕಿಯಾन ಸಾಟಿಂಜರ್ ಮತ್ತೆ ಮಾವಾ ಪೇನ್ को मराठ सूडसे दुसरी जागा पेन के डेवलप आसे म्हणता बते मावा पेन भारी डेवलप आसे सिले अंजर मावा नायकुल की చూడన जंगूबाई म्हणता केसलपुर नारनूर अके मेडारम मावा आदिवासी पेन कांदो ते नమ్మకాలకు पेन पर माक नమ్మకం ಅಂತ माक पेन पर नమ్మకం ಅಂತ मायनत पर नమ్మకం मंदना ते ಅದಗಿರಿ ಆನೆ ಮತ್ತೆ ಕೇಸಲಪುರ ಮತ್ತೆ ದಿನದಿನಾಭಿವೃದ್ಧಿ ಡೆವಲಪ್ ಆಸೆ ಚೊಕಟಾತ ಕೇಸಲ ಮೇಡಾರ ಒಂದು ಪಜಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ కేసలపూర్ నార్నూర్ తిరిగానికి ఏంటంటే నార్నూర్తో పెద్దలకు మా డెవలప్మెంట్ కమిటీ కేంద్ర డెవలప్మెంట్ కమిటీ వచ్చి ಒಂದು యాక్షన్ ప్లాన్ తయారీకిన ప్రణాళిక భక్తులు వాతకే భక్తులకు ఇబ్బంది ఈరోజు నార్నూరు మండలం ఒక చరిత్ర కలిగినటువంటి దేవత దేవుడు ఎప్పుడో పురాతనంలో వెలిసినటువంటి దేవత పూజ కొరకు విచ్చేసినటువంటి తొడసం తమున్ సార్వీర్ తొడసం పరివార్ దాదలీరుకు అదేవిధంగా అధికారిగా విచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి ఇక్కడి స్థానిక సర్పంచ్ నిలవంకత ఆ తిన్నకే మావా పేన్కన పూజ మొదలాంత చందు డాక్టర్ దాదల్ వేస్తపు శేఖర్ దాదల్ వేస్తపు బచ్చరో పంచభూతాలకు పూజించువాల్ కాల్కు సెర్పుకు సిల్వకుండా తాక్వాల్ అని సక్రే పోద్రే డీవనిర్సి పూజకీవాల్ సమాజ్ బద్మంతకే ఆదివాస్ సమాజ్ ಇದು ಪ್ರಪಂಚಂ ಬಸ್ಗೆ ಪುಡ್ತಾಯೋ ಆದಿವಾಸಿ ಪೇನ್ಗಿರ ಅಸ್ಕೆನ್ ಪುಡ್ತಾ ಮರಡ್ಗಿರ ಅಸ್ಕೆನ್ ಪುಡ್ತಾಟ್ ಅದಂಕನೆ ಕೇಳತ ಮನ್ವಾಲ್ ಜನ್ವಾರ್ అని మర్ర అని గుట్ట మెట్ట జన్వర్ సందితును నెలేంజ్ పోడ్దు బొమ్మితున్ పూజకి ఇవాల్ సమాజ్ బద్ధితకే ఆదివాస్ సమాజ్ నేడు ఆదివాస్ సమాజ్న పేరుకు భారీ పజ్జೆ ಹರಿಸಿಮಂತ అని నేడు ಜಾತಿ ಸಮಾಜ್ ಭಾರಿ ಪಜ್ಜೆ ಹರಿಸಿಮಂತ ಎಂದರೆ పూస్కి తోర్ దాదల్ కరెక్ట్ గోష్ఠి అది కరలే నేడు ప్రభుత్వాలకు మారుతా నాయకులకు చేంజ్ ఆసే వాంతేర్
आणि प्रभुत्वाला चेंज सेवा ಅಂತ ಬತಿ ಆದಿವಾಸಿ ಸಮಾಜನ ಅಭಿವೃದ್ಧಿ ಕೀತನ್ ವಿಲ್ಲೆ ಜೋಕ ವಿಲ್ಲೆ दुसरं समाजनगा పెరసా గుడి మనంతా సంధి మనంతా బతి కనీసం మా పేన్కన వాయిలను సర్రి చొకటి మన్నో ఏర్ మన్నో ఉన్లే అని కరెంట్ గిర మన్నో ఆతల పరిస్థితి మంత కరలే వాస్తవం ನನಗಿರ ನಾ ಸಮಾಜನ ಮನವಲಿರೆ ಆದಿವಾಸಿ ಸಮಾಜನ ಮನವಲಿರೆ ಎಮ್ಎಲ್ಎಲ್ ಮತ್ತೇರು ಎಂಪಿ ಮತ್ತೇರು ಇಂದಕೆಡ್ಗಿರೆ ನಾ ತರ್ಸೋ ಸಮದಿರೆ ಮಂಜೆ ಮಂತೇರು ಬತಿ నేట్ వేరు భారీ సుద్రణ ఆశేసిల్లేంజరే ನನಗೆ వెళ్ళే సోంచుకితం తే కొన్ని అనివార్య కారణాలకి మంత మా పేన్కు కేడతే మత్తెకే కేడతా మనవలి మా పేన్కు కాబట్టి ఫారెస్ట్ యాక్ట్ అడ్డం వాయివల్ అని మా సమాజ మరటు వెళ్ళేస అధికారుల సొన్వక అధికారులు గిరా ఇక వాటికి ఊరుకు సరిగ్గా కరెమాయివ సొంజి ఈ సమాజంకి ఇక పేన్కు మనంతా ఊర సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార్ విచార్ ఉద్వాల్ తేద్వాల్ సంధి దుసర సమాజం తెరే చాలా భిన్నంగా మంతైన వాళ్ళ విషయము ఇక వాయువల అధికారులకు సరిగ్గా టావసిల్వా మరి తప్పకుండా పజ్జార్సి మంతటి పూజితగా నేడు లీటర్ తల 2 లీటర్కు నా నీ ఉన్వాల్ ఉంది చరిత్ర ఉంది సత్యమంతా ఇక ఉంది సత్యమంతా కాబట్టే నేను ఇచ్చిన డగ్గూర్ మరటు నిర్వహించే మంతట్ తప్పకుండా ఇక బతల్తే అభివృద్ధి ఇంటితో దాదాగిరే వేస్తారు ఇక ఇచ్చారు బేటీ కోరియాకి ఇన్వాల్ 80 మంది బేటీ కోరియాకు వాసి ఇక బేటీ ఆయివాల్ బద్దె సమాజనామంతా ఈతలు విల్లటి రేంజరే పెసి అంత దయచేసి మీకు దండం దోసుక మీకు రామ్ రామ్ కీంతో కాండిరును మా ఊరు కాండిరును అరే బేక సొత్తిరా బాపు సాడ కరితికి సిలేరా నేను భార్యకే వాతిరా నీకు గాడి ఎందుకే బతాల్ కీలేరా సెల్ ఫోన్ సూడ్ సెకండ్ మా అంతిరా బతాల్ సూడ్ తినేండు ఇంజ మరటి వెరుసువే సొత్తకే నా కాండి చొక్కనై సరి దాంతో నుంచి మరి సూడ్సే మత్తకే మరి వెరుసువే సొత్తకే కాండిరు ఇందుకడ సమాజం ఇందుక టెక్నాలజీ బాన్మంత ఆ టెక్నాలజీని పీసి విచ్చకే మంతేరు మా టెక్నాలజీని పీసి దాకటు సుద్రం లాసి దాకటు బతి సినిమాగో సీరియల్కో ఈను ఆయి బాయి కుచ్చి వడకోలికి తొల్లే నేను సీరియల్కు అత రోతుకుంది టీవీ సీరియల్కు దాదలు కే బతలు వావటే సొంజి వాతేగి సీరియల్ ఘాటు అట్టనాగ వాడిసి ఏనా సూడ్సే ఉద్దన జేవును ఓ ఆಗ ಮಂತ ವಾಡಿಸಿ ತಿನ್ವಿಡ್ ಬಾರಿತೆ దయచేసి దానే అద్దు మాకు మరి బచ్చో టీవీ చూడతకే అచ్చం కొత్త ఊనుకు పుష్యమాసంలోనే మరి ఒక చరిత్ర పంచభూతాలను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయము ఆదివాసీ సమాజంలో ఉంటుంది. పుష్యమాసంలో ఆదివాసులకు ఎంతో పవిత్రమైన మాసం. ఈ పవిత్ర మాసంలో ఆదివాసులు తమ ఆదిదేవాలను కొలుస్తున్నారు. అయితే పుష్య పౌర్ణమి నాడు నార్నూరులో ఖాన్దేవుని జాతర కొనసాగుతుంది. అయితే ఈ యొక్క ఖాన్దేవ్ జాతరలో తొడసం వంశీల ఆడపడుచు 2 కిలోల నువ్వుల నూనె తాగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సాంప్రదాయం ఎట్లా కొనసాగుతుంది, మరి ఇక్కడ స్థానికంగా మనతో పాటు ఆసిఫాబాద్ బీసీసీ అధ్యక్షురాలు అతను సుమన గారు అక్కడ చెప్పండి, ఈ యొక్క తొడసం వంశీల ఆచారాలు ఎట్లా ఉంటాయి, ఆదివాసులు పుష్యమాసంలో పూజలు ఎట్లా చేస్తారు, ఎక్కడెక్కడ జాతరలు వచ్చాయి. ఇక్కడ నార్నూర్ మండలంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ కామ్దేవ్ దేవత, ఇది దాదాపుగా పురాతనమైనటువంటి దేవత, నలుమూలల నుంచి తరలి వచ్చి తొడసం వంశీయులు పూజ చేసుకునేటువంటి దేవత. ఇక్కడ నిజంగా ఒక పవిత్రత, ఒక మనం కూరలో నూనె ఎక్కువైతేనే మనకి మోషన్స్ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కానీ ఈ రోజు లీటర్ నుంచి 2 లీటర్లు ఆగకుండా ఈ యొక్క తొడసం వంశీయుల ఆడబిడ్డ 2 లీటర్ల నువ్వుల నూనెను గానుగులో తీసినటువంటి నువ్వుల నూనెను 2 లీటర్ల నూనెను ఆగకుండా తాగడం అనేది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. ఇది మా ఆదివాసి సమాజంలో ఉన్నటువంటి దేవతలకి, పంచభూతాలకే సాధ్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత గొప్పగా జరగదు. అంత గొప్పగా నార్నూర్ మండలంలో కామ్దేవ్ పూజలో ఆడపడుచు, తొడసం వంశీయుల ఆడపడుచు 2 లీటర్ల మరి నూనె ఇక్కడ తాగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అది ఒక పవిత్రత, అది దేవుని యొక్క అది ఒక పవిత్రత. ఇక్కడ ప్రజలు, ఆదివాసీ ప్రజలందరూ కూడా, తొడసం వంశీయులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక సత్య నిష్ఠతోటి, ఉపవాసాలతోటి నైవేద్యాలు చేస్తూ పూజలు చేసుకుంటారు. కాబట్టి ఈ పంచభూతాలు నిజంగా ఆదివాసులకు అంటుకొని కట్టుబడి అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు అంత గొప్పగా కూడా ఇక్కడ జరుగుతుంది. మరి 80 మంది తోటి కోడన్లు భేటీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 14 రోజుల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. భేటీ కోడన్లు కూడా 5 రోజుల పాటు రోజు నిత్యం ఉపవాసం ఉంటూ
మరి నైవేద్యాలు తయారు చేస్తూ లాస్ట్ 5వ రోజున దేవుణ్ణి చూడడం అనేది జరుగుతుంది. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి ఈ దేవత. అందుకే ఈ దేవతను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా అందరిపై ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే మై కేబీ రైడర్స్, మొత్తం మీద అయితే వినోద్ బ్రోని తీసుకొచ్చడంతోటి మంచిగా అయింది. అంటే వాళ్ళదే తొడసం దేవుడు, తొడసం వంశస్థుడు కాబట్టి వినోద్ బ్రో లీడ్ తీసుకొని అందరికంటే మీడియా వాళ్ళకంటే ముందుండి మరి వీడియో తీసిండు మీకోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం అండ్ మన సొసైటీకి, మన వరల్డ్కి అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంలో ముందుండి వాళ్ళతోటి చిన్నగా ఆర్గ్యుమెంట్ చేసి మరి మాకు కూడా ఛానల్ ఉంది రాబాయ్ అండ్ మీరు ఇవాళ జస్ట్ మీరు ఒక ఫోటోలో మీడియా కోసం వచ్చారు, మీరు ఒక ఇవాళ పేపర్లో వస్తుంది కావచ్చు, కానీ మాదైతే సొంత దేవుడు మాకెంత ఉండాలని వాళ్ళతోటి మంచిగా గట్టిగా మాట్లాడి ముందుండి మీకోసం వీడియో తీసిండు. థ్యాంక్ యూ వినోద్ బ్రో, దగ్గరుండి ఎంత మంచిగా వీడియో కవర్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఫీలింగ్ వెరీ హ్యాపీ. 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా తీసినాం, కానీ ఇంత మంచిగా తీయలేకపోయినాం ఎందుకంటే అప్పుడు టెక్నికల్ వాల్యూస్ కానీ ఇక్కడ మాకు సర్కిల్ కూడా లేకుండే. అందుకోసం ఈసారి వినోద్ బ్రోని తీసుకొచ్చిన అండ్ మా తొడసం గోపాల్, మా బాబాయ్ ఉన్నాడు అండ్ మా పిన్ని ఉన్నది అండ్ కమిటీ అధ్యక్షులు కూడా మాకు బాగా తెలుసు. సో దానివల్ల వీడియో అయితే మంచిగా తీయగలిగినాం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి సంస్కృతి సంప్రదాయం ఆచారం ఆదివాసులకు ఉన్నందుకు, ముఖ్యంగా తొడసం వంశస్థులకు ఉన్నందుకు నేనైతే నిజంగా గర్వపడుతున్నా. నిజంగా ఇలాంటి వైవిధ్యమైన గొప్ప సంస్కృతి ఓన్లీ ఆదివాసులకే ఉంటుంది. సో నేనైతే ఎక్కువ లేదు, జస్ట్ ఒకటే లైన్లో ఒకటే చెప్తా, ఇలాంటి ఆచారాన్ని, ఇలాంటి సంప్రదాయాన్ని మన ఆదివాసులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా తొడసం వంశస్థులు ఇంకొక 50-100 సంవత్సరాలు అయినా కూడా దీన్ని కొనసాగించాలి. అప్పుడే మీకు విలువ, గౌరవం, గొప్పదనం ఉంటుంది. ఈరోజు స్టేట్ మీడియానే కాదు, రేపటి రోజున నేషనల్ మీడియా కూడా వచ్చి ఈ ప్రోగ్రాన్ని వీడియో చేసి మనం నేషనల్ లెవెల్లో కూడా చూపెట్టే స్థాయికి పోవాలని కామ్దేవ్ దేవుణ్ణి కోరుకుంటూ, ఆ కామ్దేవ్ దేవుని ఆశీస్సులు మా పైన కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొన్ని వేలు లక్షల సబ్స్క్రైబర్లు కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ. తప్పకుండా బ్రో, జరుగుతుంది. చాలా హ్యాపీ బ్రోని వచ్చినందుకు. మా ఛానల్లో మొత్తం అందరు చూడాలి, ప్రపంచం మొత్తం చూడాలి. మా అదృష్టం తొడసం కామ్దేవ్ అంటే ఎక్కడ ఉండేది ఇట్లా మన ప్రోగ్రాము. నూనె తాగడం అయితే ఎక్కడ చూడలేను నేను ఇంతవరకు, మా దగ్గర ఉన్నది. చాలా అదృష్టం మా తొడసం. ఇక మా ఆడపడుచు వాళ్ళు తాగుతారు, ఇక మా ఆడబిడ్డలు. సో తొడసం వంశస్థుల ఆడబిడ్డలు తాగుతారు, ఆడపడుచు తాగుతుంది అంటే అంతగానం నూనె తాగుతుంది అంటే ఎంత భక్తి, ఎంత నమ్మకం, ఎంత దేవుని మహిమ ఉండాలి అర్థం చేసుకోవాలి. మనం చిన్నగా హెల్త్ విషయంలో ఫుడ్ కొద్దిగా ఇటట్ అయినా కూడా మనం అట్లా అవుతాం, కానీ అన్ని కిలోల నూనె తాగినా కూడా ఏం కాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. అది కొనసాగిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి ఆ దేవుని యొక్క మహిమ. మళ్ళీ ఆ తొడసం వంశస్థులకి, ఆదివాసులకు ఉన్న నమ్మకాన్ని మనం అక్కడనే తెలుసుకుంటున్నాం. సో నేను అనేది అయితే అదే, ఎప్పుడు కూడా అదే చెప్తాను నేను, తొడసం వంశస్థులనే కాదు ఆదివాసులు ఎవరు కూడా మన సంస్కృతిని, కల్చర్ని, మన సంప్రదాయాన్ని వదలద్దు. సో అది ఎవరైనా కావచ్చు, తప్పకుండా మాతృభాష, యాస, సంస్కృతి అన్నిటిని మనం కాపాడాలి, ముందుకు తీసుకుపోవాలి. మనకు 10 మందిల ప్రపంచంలో ఎప్పుడు గుర్తింపు, విలువ ఉంటుంది అంటే ఇవన్నీ మనం కాపాడినప్పుడే ఉంటుంది. వీటిని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనం అందరిలో కలిసిపోతాం. సో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాటిని వదలద్దు, కాపాడదాం, ముందుకు తీసుకెళ్దాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను వీడియో చేసి ప్రపంచానికి పరిచయం చేయడంలో, తెలపడంలో నేనైతే ఇప్పుడు ముందుంటా అని తెలుపుతూ జై కామ్దేవ్, జై కొమ్రం భీం, జై బిర్సా ముండా, జై హింద్.